కొంతమంది క్రైస్తవులు ఫ్యాషన్ అయిపోయింది. యేసు ప్రభు డిసెంబర్ 25న పుట్టినట్టు మీకు తెలుసా? ఆయన 25న పుట్టలేదంటే మరి ఏదో డేట్ చెప్పాలి కదా, ఏ డేట్ను పుట్టారు అది తెలియదు వాళ్ళకి. దీని సమస్యని ఇప్పుడు కాదండి, 360లో డెన్నిస్ ది లిటిల్ అని ఒక జర్మన్ సైంటిస్ట్ ఏమంటే చేశాడు, క్రిస్టియానిటీ ఎప్పుడైతే కాన్స్టంటైన్ కాలంలో అంటే 315లోన అఫీషియల్ రిలీజన్ అయిపోయిందో, అంటే అప్పుడు వరకు అండర్ గ్రౌండ్ లో ఉండేది. 19 మంది రోమన్ చక్రవర్తులు 250 సంవత్సరాలు క్రైస్తవులను నరికి పారేసేవారు. ఈ రోజు మనకున్న క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్ అండి ఈ రోజు. అయితే యేసు ప్రభు జన్మించినప్పుడు ఉన్న క్యాలెండర్ ఏంటండి? ఈ డెన్నిస్ ది లిటిల్ అనే జర్మన్ సైంటిస్ట్ ఏమంటే చేశాడు, యేసు ప్రభు యెరూషలేము దేవాలయములో 8వ రోజున సున్నతి చేసినప్పుడు ఆయన పేరు ఎంటర్ అయిన రికార్డ్స్ రోమన్ లైబ్రరీస్ నుంచి తీసి ఆయన క్యాలిక్యులేట్ చేసి ఈ డేట్ ని ఫిక్స్ చేసిందండి. యేసు ప్రభు జన్మదినము రోమన్ కాలమాన ప్రకారం ఏంటంటే 754 ఏయుసి. ఏయుసి అంటే అబ్ ఊర్బే కొందితా, అంటే రోము పట్టణ నిర్మాణ అనంతరము 754వ సంవత్సరము టీవీకి నెల 10వ తారీఖున యేసు ప్రభు జన్మించినట్లు డెన్నిస్ ది లిటిల్ లోకానికి నిరూపించాడండి. హల్లెలూయా. గ్రెగోరియన్ క్యాలెండర్ లో డేట్ ఏంటంటే డిసెంబర్ 25. ఈ రోజు ఎవరైనా జనవరి 1 అని ఎగిరి గెంతేసి సెలబ్రేట్ చేసుకుంటే దాని అర్థం ఏంటంటే యేసుకి పేరు పెట్టిన దినం యెరూషలేము దేవాలయంలోన.